సో గుడ్ మార్నింగ్. నిన్న మనం యూనిట్ సో నిన్న మన లెక్చర్లో మనం ఏం చెప్పుకున్నామంటే వెరీ బేసిక్స్, వాట్ ఈస్ ఫిజిక్స్, వాట్ ఆర్ వెక్టర్స్, వాట్ ఆర్ స్కాలర్స్ అండ్ వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్, స్కాలర్స్కి వెక్టర్స్కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, స్కాలర్స్ని నార్మల్గా ఆల్జీబ్రాతో ఎడిషన్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. తర్వాత వెక్టర్స్కి కొన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, వెక్టర్ ఆల్జీబ్రా లాంటిది ఒకటి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఆ తర్వాత కొన్ని థియరిటికల్ కాన్సెప్ట్స్ ఆఫ్ వెక్టర్స్ నేర్చుకున్నాం. సో ఈవేళ కొంచెం ముందుకెళ్దాం. సో మన ఈవేళ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వెక్టర్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ వెక్టర్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో వాడు ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఈ వర్డింగ్ వాడేస్తాడు అనమాట. జీరో వెక్టర్ అని, ఆర్థోగోనల్ వెక్టర్ అని, లేకపోతే పొజిషన్ వెక్టర్ అని. సో అప్పుడు ప్రాబ్లం చేయాలంటే వాటి యొక్క మీనింగ్స్ మీకు ముందుగా తెలుసుకుండాలి. సో మనం ఏం చేద్దామంటే ముందుగా వీటి డెఫినేషన్స్ తెలుసుకొని వీటి మీనింగ్ ఏంటో తెలుసుకొని అలా ముందుకెళ్దాం డెప్త్గా. సో మన లెక్చర్ ఈవేళ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జీరో వెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏంటమ్మా తెలుసుకోవాల్సింది ఈవేళ సో జీరో వెక్టర్ చూడండి, నేమ్లోనే ఉంది జీరో వెక్టర్. జీరో వెక్టర్ అంటే ఏంటి? జీరో వెక్టర్ అంటే ఏదైనా ఒక వెక్టర్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ జీరో అయితే దాన్ని ఏమంటామమ్మా? జీరో వెక్టర్. సో దాని డెఫినేషన్ ఎలా వస్తుంది? ఎనీ వెక్టర్, ఏదైనా ఒక వెక్టర్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ జీరో. ఎనీ వెక్టర్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈస్ జీరో. ఇలా ఏదైనా ఒక వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ జీరో అయితే దాన్ని ఏమంటామమ్మా? జీరో వెక్టర్ అంటాం. సో మనం వెక్టర్స్ గురించి మాట్లాడినప్పుడు మనం చెప్పుకున్నాం, వెక్టర్స్ కంటే మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా చెప్పుకోవాలి. సో జీరో వెక్టర్ యొక్క డైరెక్షన్ ఏంటి? జీరో వెక్టర్ యొక్క డైరెక్షన్ ఏంటి? సో జీరో వెక్టర్ యొక్క డైరెక్షన్ ఏంటంటే స్పేస్లో జీరో వెక్టర్ని మనం ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే దానికి మ్యాగ్నిట్యూడ్ ఉండదు కాబట్టి. సో స్పేస్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయలేము కాబట్టి దాని ఓరియంటేషన్ ఏంటో మనకు తెలియదు అనమాట. సో డైరెక్షన్ ఆఫ్ జీరో వెక్టర్ ఏంటంటే ఇండిటర్మినేట్ అని చెప్తారు. ఏంటమ్మా? ఇండిటర్మినేట్. మనకు తెలియదు, ఎందుకంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కాబట్టి స్పేస్లో మనం దాన్ని రిప్రజెంట్ చేయలేము. సో రిప్రజెంట్ చేయలేనప్పుడు దానికి ఓరియంటేషన్ ఏంటో మనం చెప్పలేము అనమాట. సో అందుకు జీరో వెక్టర్ యొక్క డైరెక్షన్ ఏం చెప్తాం? ఇండిటర్మినేట్. నెక్స్ట్ వచ్చేది ఏంటమ్మా? సో జీరో వెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే వెక్టర్ ఏంటి? ఆర్థోగోనల్ వెక్టర్. సో ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటే దీన్ని నార్మల్గా 2 పేర్ ఆఫ్ వెక్టర్స్కి చెప్తారు. వన్ పేర్ ఆఫ్ వెక్టర్స్ కంటే 2 వెక్టర్లు ఉండాలి. ఆర్థోగోనల్ వెక్టర్, వెక్టర్ ఆర్ వెక్టర్స్. చూడండి, ఏవైనా 2 వెక్టర్లు ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే 90 డిగ్రీస్లో ఉన్నాయి అంటే వాటిని ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటారు. సో ఎనీ పేర్ ఆఫ్ వెక్టర్స్ perpendicular to each other are called orthogonal vectors. వాటిని ఏమంటామమ్మా? ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటాం. ఎనీ పేర్ ఆఫ్ వెక్టర్స్ ఏవైనా 2 పెర్పెండిక్యులర్గా ఉంటే వాటిని ఏమంటాం? ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటాం. ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ ఆర్ ఆర్థోగోనల్ వెక్టర్స్ అంటారు. సో జనరల్గా ఇఫ్ దెర్ ఈస్ ఎనీ వెక్టర్ వి బార్ అండ్ పెర్పెండిక్యులర్ టు ఎఫ్ బార్ 90 డిగ్రీస్లో ఉంటే, సో ఇన్ జనరల్ ఎఫ్ బార్ అండ్ వి బార్ ఆర్ మ్యూచువల్లీ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్ అంటారు. సో ఈ వర్డింగ్ చూసుకోండి, ఈ వర్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఈ వర్డింగ్ వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో నెక్స్ట్ ఆర్థోగోనల్ వెక్టర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేది ఏంటమ్మా? ఈక్వల్ వెక్టర్. నాకు గుర్తున్నంత వరకు ఈక్వల్ వెక్టర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, కానీ ఒక్కసారి మనం రివైజ్ చేసేద్దాం. ఈ టైప్ ఆఫ్ వెక్టర్స్లో భాగంగా ఈక్వల్ వెక్టర్స్, ఇవన్నీ థియరిటికల్ డెఫినేషన్స్ అమ్మ. సో కొంచెం స్పీడ్గా చెప్పుకుందాం. సో ఈక్వల్ వెక్టర్స్ అంటే ఏం చెప్పాము ఆల్రెడీ? వాటి యొక్క 2 క్యారెక్టరిస్టిక్స్ అంటే మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ 2 సేమ్ అయ్యి ఉండాలి. సో ఇఫ్ ఎనీ 2 వెక్టర్స్ విచ్ హ్యాస్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఆర్ కాల్డ్ ఈక్వల్ వెక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఈస్ ఎ వెక్టర్ ఎఫ్ బార్ and if there is a vector v bar in same direction with same magnitude, ఇది x యూనిట్స్ అయితే ఇది కూడా x యూనిట్స్. సో జనరల్లీ ఈ యారో మార్క్ గీసినప్పుడు ఈ రేస్ గీసినప్పుడు వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్కి ప్రపోర్షనల్గా వీటి యొక్క లెంత్ని రిప్రజెంట్ చేయడం నార్మల్ రిప్రజెంటేషన్ అనమాట. సో ఎఫ్ బార్ అండ్ వి బార్ ఆర్ కాల్డ్ ఈక్వల్ వెక్టర్స్ హియర్. ఎఫ్ బార్ ఈక్వల్స్ టు వి బార్.
సో నెక్స్ట్ వచ్చేది యూనిట్ వెక్టర్. సారీ, నెక్స్ట్ వచ్చే వెక్టర్ ఏంటమ్మా, యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ అంటే ఎనీ వెక్టర్ హూస్ మ్యాగ్నిట్యూడ్, చెప్పాను కదా, ఏదైనా ఒక వి బార్ అనే వెక్టర్ ఉంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎలా రిప్రజెంట్ చేస్తారమ్మా, మాడ్యులస్ ఆఫ్ వి. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు 1 అయితే దాన్ని ఏమంటాం, యూనిట్ వెక్టర్. సో ఏదైనా ఒక వెక్టర్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ 1 అయితే దాన్ని ఏమంటారు, యూనిట్ వెక్టర్ అంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి 3 యూనిట్ వెక్టర్లు. అలాంగ్ ఎక్స్ యాక్సిస్, if any unit vector along x-axis is represented by I cap, ఏదైనా వెక్టర్కి క్యాప్ అనే సింబల్ ఇచ్చారంటే అది యూనిట్ వెక్టర్ అని అర్థం. సో అలాంగ్ x-axis ఉంటే అది I క్యాప్తో రిప్రజెంట్ చేస్తారు. అలాంగ్ y-axisలో ఉంటే దాన్ని J క్యాప్తో రిప్రజెంట్ చేస్తారు. అలాగే అలాంగ్ z-axisలో ఉంటే దాన్ని K క్యాప్తో రిప్రజెంట్ చేస్తారు. సో నెక్స్ట్ కాన్సెప్ట్ పొజిషన్ వెక్టర్. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఏం కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, నార్మలే. కాకపోతే మాటికి మీకు మ్యాథమెటిక్స్లో కూడా వస్తుంది అనమాట. సో పొజిషన్ వెక్టర్ అంటే చాలా సింపుల్గా చెప్తాను, డెఫినేషన్ కాకుండా ఒకసారి డయాగ్రామ్ చూసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ సే వీ హ్యావ్ ఏ XY కోఆర్డినేట్ సిస్టమ్. మనకు ఒక కోఆర్డినేట్ సిస్టమ్ డిఫైన్ చేసుకున్నాం, XY కోఆర్డినేట్ సిస్టమ్. ఈ XY కోఆర్డినేట్ సిస్టంలో ఒక ర్యాండమ్ పాయింట్ తీసుకోండి, పాయింట్ P. దీని యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయమ్మా, x, y. అంటే ఈ పాయింట్ P అనేది x యాక్సిస్లో x యూనిట్స్ అండ్ y యాక్సిస్లో y యూనిట్స్. సో ఇవి దీని కోఆర్డినేట్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ దేర్ ఈజ్ ఎ వెక్టర్ విచ్ ఈస్ జాయినింగ్ ద ఆరిజిన్ అండ్ పాయింట్ P, ఇది ఒక ఆరిజిన్ 0 O అనుకుంటే, ఆరిజిన్ అండ్ పాయింట్ Pని జాయిన్ చేసి ఈ వెక్టర్ ఉంది కదమ్మా, OP బార్. సో దీన్ని మనం పొజిషన్ వెక్టర్ అంటాం, విచ్ ఈజ్ యూజువల్లీ రిప్రజెంటెడ్ బై జనరల్ నోటేషన్ అనమాట. పొజిషన్ వెక్టర్ని ఆర్ బార్తో డినోట్ చేయడం. సో పొజిషన్ వెక్టర్ ఏం చెప్తుందంటే, ఒక ర్యాండమ్ స్పేస్లో XY కోఆర్డినేట్ సిస్టంలో పాయింట్ P అనేది ఎలా ఓరియంట్ అయ్యి ఉంది చెప్తుంది, ఆ XY కోఆర్డినేట్స్ చెప్తుంది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ P. సో దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే, ఎనీ వెక్టర్ జాయినింగ్ ద position of point, any random point P from origin is called position vector. దాన్ని ఏమంటామమ్మా, పొజిషన్ వెక్టర్ అంటాం. సో ఆర్ బార్. సో పొజిషన్ వెక్టర్ అంటే ఏంటో అర్థమైంది కదా. సో నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ ఏంటి, పొజిషన్ వెక్టర్ అయిపోయిన తర్వాత నెగిటివ్ వెక్టర్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా, నెగిటివ్ వెక్టర్. సో ఇక్కడ కూడా నేమ్లోనే ఉంది చూడండి, నెగిటివ్ వెక్టర్ అంటే ఏదైనా ఒక వెక్టర్కి ఆపోజిట్గా ఉండడం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టేక్ ఏ వెక్టర్ F బార్ విచ్ ఈస్ 5 యూనిట్స్. ఇది ఒక ఈస్ట్ నుంచి వెస్ట్ డైరెక్షన్లో ఓరియంట్ అయ్యి ఉంది అనుకుంది. F బార్ ఎంతమ్మా, 5 యూనిట్స్. సో లెట్స్ సే సపోజ్ వీ హ్యావ్ అనదర్ వెక్టర్ V బార్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -5. -5 ఎందుకు అంటున్నానంటే ఇది ఈ వెస్ట్ నుంచి ఈస్ట్. సో దెన్ F బార్ అండ్ V బార్ ఆర్ కాల్డ్ నెగిటివ్ వెక్టర్స్ టు ఈచ్ అదర్. ఏందమ్మా, నెగిటివ్ వెక్టర్ అంటే ఒకటి మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది. సో మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఆపోజిట్లో ఉంటుంది. సో నెగిటివ్ వెక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏ వెక్టర్ ఆఫ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఓరియంటెడ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇలాంటి వాటిని ఏంటంటారమ్మా, నెగిటివ్ వెక్టర్స్ అంటారు. సో ఈ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ మీకు అర్థం అవ్వాలి. ఈ టెర్మినాలజీ అర్థమైతే రేపు పొద్దున్న ప్రాబ్లమ్స్లో వచ్చినప్పుడు మీకు ఏం ఇబ్బంది ఉండదు. సో ఇంకొక వెక్టర్స్ గురించి మర్చిపోయామనుకుంటా, ఆర్థోగోనల్ వెక్టర్స్. ఆర్థోగోనల్ వెక్టర్స్, ఇఫ్ ఎనీ వెక్టర్ విచ్ ఆర్, ఒక్క నిమిషం ఆల్రెడీ చెప్పేసాము, పొజిషన్ వెక్టర్, ఆర్థోగోనల్ వెక్టర్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, జీరో వెక్టర్. సో సారీ, సో ఎనీ వెక్టర్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ ఆర్థోగోనల్ వెక్టర్స్. అండ్ నోట్ పాయింట్, ఒక్క చిన్న పాయింట్ ఇందాక మిస్ అయ్యాను, యూనిట్ వెక్టర్స్ చెప్పుకున్నాం కదా, I క్యాప్ అండ్ J క్యాప్ అండ్ K క్యాప్. సో I క్యాప్ అండ్ J క్యాప్
జే క్యాప్ అండ్ కే క్యాప్ ఆర్ మ్యూచువల్లీ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. మూడు కూడా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ అలాంగ్ జెడ్ యాక్సిస్ ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారమ్మా, మ్యూచువల్లీ ఆర్థోగోనల్గా ఉన్నాయి అంటారు. ఎందుకంటే ఏ రెండిట్ల మధ్య మీరు యాంగిల్ తీసుకున్నా అవి 90 degrees ఉంటాయి. ఐదర్ ఐ క్యాప్ జే క్యాప్ అయినా, ఐ క్యాప్ కే క్యాప్ అయినా, జే క్యాప్ కే క్యాప్ అయినా వాటి యొక్క యాంగిల్స్ ఎలా ఉంటాయి, మూడు కూడా 90 degrees మధ్యలో సెపరేట్ అయ్యి ఉంటాయి. సో 3 dimensionsలో. సో ఇది బేసిక్ థియరటికల్ది. సో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అదే ట్రయాంగిల్ రూల్ ఆర్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్. ట్రయాంగిల్ రూల్ ఆర్ ట్రయాంగిల్ లా ఆఫ్ ఎడిషన్. చూడండి, ట్రయాంగిల్లో వచ్చే ప్రాపర్టీస్ చాలా అన్ని మనం వెక్టర్స్లో వాడతాము. సో అందులో ఒకటి ట్రయాంగిల్ రూల్. సో ఇది ఏంటంటే లెట్స్ సే we have a vector f bar and another vector v bar. So if you want to find, మనం ఒకవేళ f bar ప్లస్ v bar ఎంతో కనుక్కోవాలి అనుకుంటే సో ఈ ట్రయాంగిల్లో మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఇఫ్ యూ హ్యావ్ టూ వెక్టర్స్, ఒకటి f bar అండ్ v bar, ఇది చూడండి చెప్పడం మర్చిపోయాను మీకు. సో జనరల్గా వెక్టర్కి ఈ పార్ట్ని టేల్ అని, దీన్ని హెడ్ అని అంటారు అనమాట. సో వెక్టర్ రిప్రజెంటేషన్లో ది ఎండ్ పార్ట్ ఇది ఏదైతే ఉందో దీన్ని టేల్ అని, సో ఈ యారో పాయింట్ దగ్గర ఉండేది హెడ్ అని. సో ఏవైనా రెండు వెక్టర్స్ని యాడ్ చేసినప్పుడు ఒక హెడ్ని దీని టేల్ని మర్జ్ చేసి ఇలా యాడ్ చేస్తున్నప్పుడు రిజల్టెంట్ ఎంతో కనుక్కోవాలంటే ట్రయాంగిల్లో బాగా యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ టూ వెక్టర్స్ కనెక్టెడ్ టు ఇట్స్ హెడ్ అండ్ టేల్ రెస్పెక్టివ్లీ, సో వాట్ వాజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎఫ్ బార్ ప్లస్ వి బార్ అంటే ఏం అవ్వదమ్మా. సో ది క్లోజింగ్ సైడ్ ఉంది కదా ఈ ట్రయాంగిల్కి, ఈ ట్రయాంగిల్ క్లోజింగ్ సైడ్ ఉంది కదా, ఇదే దీని యొక్క ఎఫ్ బార్ ప్లస్ వి బార్ అవుతుంది అనమాట. ఇదే ట్రయాంగిల్లా. సో ట్రయాంగిల్లా ఈస్ నథింగ్ బట్ ద రిజల్టెంట్ ఆఫ్ ఎనీ టూ వెక్టర్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఫ్రమ్ టు ఇట్స్ హెడ్ అండ్ టేల్, then the resultant of these two vectors will be the closing side of the triangle formed by these two vectors. ఈ ట్రయాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో ఈ రెండు వెక్టర్ల వల్ల దాని యొక్క క్లోజింగ్ సైడే వీటి యొక్క రిజల్టెంట్ అవుతుంది అని చెప్తుంది ట్రయాంగిల్లో. కాకపోతే ఇప్పుడు డైరెక్షన్ ఏంటో కనుక్కోవాలి. చూడండి, ఈ లెంత్ మ్యాగ్నిట్యూడ్ ఇస్తుంది ఎఫ్ బార్ ప్లస్ వి బార్. మీరు ఒక స్కేల్ పెట్టి గీస్తే, అంటే ఒక యూనిట్ స్కేల్ తీసుకొని ఎక్స్ యాక్సిస్లో ఇంత స్కేల్, వై యాక్సిస్లో ఇంత స్కేల్ తీసుకొని ఎఫ్ బార్ని వి బార్ని ఆ స్కేల్కి తగ్గట్టు మీరు డయాగ్రామ్ గీసి ఈ ఓరియంటేషన్ ఈ డేటా ఎంతో తెలిసి మీరు కరెక్ట్గా గీస్తే దీని యొక్క లెంత్ అనేది రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ చెప్తుంది. అయితే డైరెక్షన్ ఏంటి? సో డైరెక్షన్ ఏంటంటే, సో ఎఫ్ బార్ ఎలా ఓరియంట్ అయ్యింది, వి బార్ ఎలా ఓరియంట్ అయ్యింది, సో మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామమ్మా, సో ఇలా వెళ్తున్నాం కదా, సో ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, ఇలా ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం. సో దీనికి ఆపోజిట్ డైరెక్షనే రిజల్టెంట్ ఉంటుంది. చూడండి, ఇలా taken in opposite direction, the resultant is always taken in opposite direction of closing side of the triangle. అర్థమైందమ్మా, ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకోవాలి. సో ఇలా వెళ్తున్నాం కాబట్టి రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో. ఎందుకు ఇలా ఓరియంట్ అయ్యి ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్ అనేది మీకు రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ చెప్పినప్పుడు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు వరకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రయాంగిల్లో ఇఫ్ ఎనీ టూ వెక్టర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఇట్స్ హెడ్ అండ్ టేల్, ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ది వెక్టర్ will represent the magnitude of the vector and the direction will be taken in opposite direction of the closing side. ఇది ట్రయాంగిల్ లా అనమాట. సో మీకోసం కావాలంటే ఒకసారి రాస్తాను. ఇఫ్ ఎనీ టూ వెక్టర్స్ ఆర్ represented by two sides of a triangle, ఇలా రాసుకుంటే సింపుల్గా అర్థమవుతుంది. If any two vectors are represented by in two sides of a triangle, ఏవైనా రెండు వెక్టర్లు రెండు సైడ్ల యొక్క ట్రయాంగిల్ యొక్క రెండు సైడ్లతో రిప్రజెంట్ చేస్తే, then the closing side of the triangle taken in opposite direction will represent the resultant of those two vectors. అర్థమైందమ్మా? ఈ వెక్టర్ ట్రయాంగిల్లో వెక్టర్స్లో
సో ఏదైనా రెండు వెక్టార్లు రెండు ట్రయాంగిల్స్ ఒక రెండు సైడ్స్తో రిప్రజెంట్ చేసినప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ ఏమవుతుందమ్మా క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద ఆర్ థర్డ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ టేకెన్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో దిస్ ఇస్ కాల్డ్ ట్రయాంగిల్ లా. ఇంకొకటి ట్రయాంగిల్స్లో వెరీ ఇంపార్టెంట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నామా, సైన్ లా ఆర్ లామిస్ థియరం అని కొందరు అంటారు. సో సైన్ లా ఏంటంటే లెట్స్ సే వీ హ్యావ్ ఏ ట్రయాంగిల్ ఏబిసి. మనకు ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి అండ్ ఈ సైడ్ సిబి యొక్క లెంత్ ఏమవుతుంది స్మాల్ ఏ. సో జనరల్ ట్రయాంగిల్ నోటేషన్స్ ఇది స్మాల్ బి అండ్ ఇది సి. సో సిబి సైడ్ యొక్క లెంత్ స్మాల్ ఏ, ఏసీ సైడ్ యొక్క లెంత్ స్మాల్ బి అండ్ ఏబి సైడ్ యొక్క లెంత్ స్మాల్ సి. సో దెన్ సైన్లో ఏం చెప్తుందంటే ఏ బై సైన్ ఆఫ్ యాంగిల్ ఏ ఈక్వల్స్ టు బి బై సైన్ ఆఫ్ యాంగిల్ బి ఈక్వల్స్ టు సి బై సైన్ ఆఫ్ యాంగిల్ సి. సో ఇది యాంగిల్ ఏ, ఇది యాంగిల్ బి తెలుసు కదా, అండ్ దిస్ ఈజ్ యాంగిల్ సి. సో ఇది చాలా సింపుల్ అమ్మ గుర్తుపెట్టుకోవడానికి, మీరేం పెద్ద కష్టపడక్కర్లేదు, చెప్తాను ఏంటో. సో చూడండి యాంగిల్ ఏ ఇక్కడ ఉంది కదా, దీనికి ఆపోజిట్ సైడ్ ఏంటి ఇది సిబి విచ్ ఈస్ ఆఫ్ ఏ లెంత్. సో సైడ్ యొక్క లెంత్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ దట్ ఆపోజిట్ యాంగిల్. సో సైడ్ లెంత్ డివైడెడ్ బై దాని యొక్క ఆపోజిట్ యాంగిల్, సైడ్ లెంత్ డివైడెడ్ బై దాని ఆపోజిట్ యాంగిల్, ఈ మూడు కూడా సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి. సో అదే సైన్ లా అనమాట ట్రయాంగిల్స్లో. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో సమ్స్ కొంచెం స్పీడ్గా చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ ప్రాపర్టీ, ట్రయాంగిల్ ప్రాపర్టీస్లో. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీరు 2-3 ప్రాబ్లమ్స్ చేసి మీకు ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. సో ప్రాబ్లమ్ సెషన్ వచ్చినప్పుడు మనం దీని మీద కూడా ప్రాబ్లమ్స్ చేద్దాం. సో సైన్లో అయిపోయింది, ట్రయాంగిల్లో అయింది. సో నెక్స్ట్ కమ్స్ వెక్టర్ ఆల్జిబ్రా. ఇప్పటికి మనం వెక్టర్ ఆల్జిబ్రాలోకి ఎంటర్ అవుదామమ్మా. వెక్టర్ ఆల్జిబ్రాలో ఫస్ట్ మనం మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఏం చెప్పుకుందాం. రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏం లేదు, మనకి ర్యాండమ్ స్పేస్లో ఓరియంట్ అయి ఉన్న ఒక వెక్టార్ని మనకు తెలిసిన మనం డిఫైన్ చేసుకున్న ఒక పర్టికులర్ డైరెక్షన్స్లోకి వెక్టార్ని రిజాల్వ్ చేసుకోవడమే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. నేను మీకు క్లియర్గా చెప్తాను చూడండి. లెట్స్ సే వీ హ్యావ్ ఏ XY కోఆర్డినేట్ సిస్టమ్. మనం ఒక కోఆర్డినేట్ సిస్టమ్ని డిఫైన్ చేసుకుందాం అనుకున్నాం. అండ్ వీ హ్యావ్ ఏ వెక్టర్ V బార్ అలాంగ్ ఒక పర్టికులర్ ఒక ర్యాండమ్ డైరెక్షన్లో ఒక యాంగిల్ థీటా చేస్తూ ఇలా ఉంది అనుకుందాం. సో మనకి కావాల్సింది ఏంటంటే వాట్ వాజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ వెక్టర్ అలాంగ్ X యాక్సిస్ అండ్ Y యాక్సిస్. ఈ వెక్టర్ V యొక్క ఎఫెక్ట్ అలాంగ్ X యాక్సిస్ ఎలా ఉంది, అలాంగ్ Y యాక్సిస్ ఎలా ఉందో మనం స్టడీ చేయాలనుకుంటున్నాం. సో ఎందుకు స్టడీ చేయాలి అవన్నీ మీకు తర్వాత అర్థమవుతుంది అప్లికేషన్స్. సో లెట్స్ సే దీని యొక్క కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ V బార్ అలాంగ్ X యాక్సిస్ ఈజ్ కాల్డ్ X కాంపోనెంట్. ఏంటమ్మా X కాంపోనెంట్ ఆఫ్ V బార్ అంటే ప్రొజెక్షన్ ఆఫ్ V బార్ ఆన్ X యాక్సిస్ ఈజ్ కాల్డ్ X కాంపోనెంట్ విచ్ ఈస్ డినోటెడ్ బై Vx, అండ్ ప్రొజెక్షన్ on Y axis represents the Y component of V bar which is denoted by Vy. సో నేను మీకు ఇక్కడ ఇంకోసారి డయాగ్రామ్ నీట్గా గీస్తాను. లెట్స్ సే వీ హ్యావ్ X యాక్సిస్ అండ్ వీ హ్యావ్ V bar అండ్ వీ హ్యావ్ Y యాక్సిస్. సో ఇది X యాక్సిస్, ఇది Y యాక్సిస్, అండ్ దిస్ ఈస్ వెక్టర్ V ఓరియంటెడ్ అట్ ర్యాండమ్ థీటా యాంగిల్. సో దీని యొక్క ఓరియంటేషన్ ఆన్ X యాక్సిస్ ఇస్ Vx and దీని యొక్క ఓరియంటేషన్ ఆన్ Y యాక్సిస్ ఇస్ Vy. సో లెట్స్ సే దిస్ ఈస్ రిప్రజెంటెడ్ బై O ఆరిజిన్, అండ్ ఇది ఒక ర్యాండమ్ పాయింట్ B అనుకోండి, ఇది పాయింట్ A అండ్ దిస్ ఈస్ C. సో వాట్ ఈస్ Vx ఒక మ్యాగ్నిట్యూడ్ ఏంటమ్మా. సో ఇది ఎంత అవుతుంది Vx. ఈ ట్రయాంగిల్ చూడండి OAB ట్రయాంగిల్. ఫ్రమ్ ట్రయాంగిల్ OAB నుంచి Vx ఎంత చెప్పండి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ Vx నేను Vx కింద డినోట్ చేస్తున్నాను. Vx ఎంత అవుతుంది చెప్పండి, విచ్ ఈస్ నథింగ్ బట్ V బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ లెట్స్ సే V కాస్ థీటా. సో Vx ఎంత అవుతుందమ్మా V కాస్ థీటా. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ V బార్ V అనుకున్నాను. సో అప్పుడు Vx కాంపోనెంట్ ఎంత అవుతుందమ్మా V కాస్ థీటా. ఇన్ ద సేమ్ వే వాట్ వాజ్ ద Vy V సైన్ థీటా. ఎలా వచ్చిందో మీకు ట్రిగ్నోమెట్రీ ఐడియా ఉంది కదా. సో ఇఫ్ ఇట్ ఈస్ theta,
వాట్ వాజ్ దిస్ యాంగిల్? 90 మైనస్ టీటా, రైట్? సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఓఏసీలో వివై కావాలంటే కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా చేస్తే మీకు వస్తుంది. సో విచ్ ఇస్ అల్టిమేట్లీ గోస్ టు వి సైన్ టీటా. 1 minute, సారీ. సో విఎక్స్ అండ్ వివై మీకు వచ్చింది. సో ఇవి కూడా ఈ ప్రొజెక్షన్స్ ఆఫ్ వి బార్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. దీన్నే మనం ఏమంటామంటే, సో విఎక్స్ని, సో ఇన్ జనరల్ వీటినే విఎక్స్ని ఏమంటామంటే ఎక్స్ కాంపోనెంట్. విఎక్స్ని ఏమంటారంటే ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వి బార్. అలాగే వివైని ఏమంటారంటే వై కాంపోనెంట్ ఆఫ్ వి బార్ అని అంటారు అనమాట. సో ఇవి కూడా వెక్టర్సే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అండ్ అలాంగ్ వై యాక్సిస్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి గమనిస్తే, సో విఎక్స్ ఇలా ఉంది అండ్ ఇంకొకటి వివై ఇలా ఉంది. సో న్యూ పేజ్లో చెప్పుకుందాం. సో ఏంటమ్మా, విఎక్స్ ఇలా ఉంది అండ్ వివై, అవునా? సో విఎక్స్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఓరియంట్ అయి ఉంది, వివై వై యాక్సిస్ డైరెక్షన్లో ఓరియంట్ ఉంది. సో జస్ట్ దీన్ని చిన్న మోడిఫికేషన్ చేయండి ఈ డయాగ్రామ్కి. సో లెట్స్ సే విఎక్స్ అండ్ ఈ వివై ఉంది కదా, వివైని ఇక్కడికి తీసుకురండి. జస్ట్ వెక్టర్స్ ఆర్ ఫ్రీ టు మూవ్ ఇన్ స్పేస్. సో దిస్ ఈస్ వివై. సో ఈ క్లోజింగ్ ఇది చూడండి, ఇది ఒక వెక్టర్ విఎక్స్ అండ్ వివై బార్ ఇది ఒక వెక్టర్. సో ట్రయాంగిల్లో ఇక్కడ అప్లై చేస్తే, సో ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ విల్ గివ్ ద విఎక్స్ బార్ ప్లస్ వివై బార్, విఎక్స్ బార్ ప్లస్ వివై బార్, విఎక్స్ బార్ ప్లస్ వివై బార్. సో విఎక్స్ బార్ ప్లస్ వివై బార్ ఏమవుతుందమ్మా, ఇక్కడ మనం గ్రాఫికల్గా చూస్తే విఎక్స్ బార్ ప్లస్ వివై బార్, ఇక్కడ చూడండి ఇది ఒక విఎక్స్ అండ్ దిస్ ఈస్ వివై. సో క్లోజింగ్ సైడ్ ఈస్ నథింగ్ బట్ ద వెక్టర్ వి బార్. సో క్లోజింగ్ సైడ్ ఈస్ నథింగ్ బట్ ద వెక్టర్ వి బార్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఒక వెక్టర్ని ఒక ర్యాండమ్ డైరెక్షన్లో ఓరియంట్ అయ్యి ఉన్న వెక్టర్ని మనం 2 కాంపోనెంట్స్గా విడదీసుకుంటున్నాం అనమాట. ఏం లేదు రిజల్యూషన్ అంటే, విచ్ ఈస్ నథింగ్ బట్ మనకు తెలిసిన ఒక డిఫైన్ చేసుకున్న ఒక కోఆర్డినేట్ సిస్టంలోకి ఆ వెక్టర్ని మనం రిజాల్వ్ చేసుకుంటున్నాం. దిస్ ఈస్ కాల్డ్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. అండ్ వీటి యొక్క కాంపోనెంట్స్ ఏమని చెప్పండి, విఎక్స్ బార్ ప్లస్ వివై బార్. సో ఇన్ జనరల్ ఎనీ వెక్టర్ వి బార్, ఏదైనా ఒక వెక్టర్ వి బార్ని ఎలా రాసుకోవచ్చమ్మా, విఎక్స్ బార్ ప్లస్ వివై బార్. సో మనకి విఎక్స్ బార్ వాల్యూ ఇందాక ఎంత వచ్చింది, వి బార్ కాస్ టీటా ప్లస్ బార్ సైన్ టీటా. సో దిస్ ఈస్ ద వెక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ వెక్టర్ వి బార్. ఏదైనా ఒక వెక్టర్ వి బార్కి వెక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటారు. వెక్టోరియల్ రిప్రజెంటేషన్. సో అదే త్రీ డైమెన్షనల్లో దానికి ఏమైనా 3 కాంపోనెంట్స్ అంటే 3 డైమెన్షనల్లో చెప్పమన్నారు అనుకోండి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వి బార్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ బార్ ప్లస్ వివై బార్ ప్లస్ విజెడ్ బార్. సో చూడండి, సో ఈ పైన బార్లు రాస్తున్నాం కదా, అలా కాకుండా మనం దీన్ని యూనిట్ వెక్టర్ రూపంలో కూడా డినోట్ చేసుకోవచ్చు. వి బార్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ సింప్లీ ఐ క్యాప్. ఇక్కడ మనం బార్తో రిప్రజెంట్ చేయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐ క్యాప్ సేస్ అది ఒక యూనిట్ వెక్టర్ ఎక్స్ యాక్సిస్లో ఉందని చెప్తుంది అనమాట. సో విఎక్స్ ఈస్ నథింగ్ బట్ వెక్టర్ ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టర్ వి బార్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అని ఐ క్యాప్ డినోట్ చేస్తుంది అనమాట. సో అలాగే వివై జే క్యాప్ అండ్ విజెడ్ కే క్యాప్. సో ఇది బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్. ఈ వెక్టర్ని జనరల్గా ప్రాబ్లమ్స్లో మీకు ఇలా ఇస్తాడనమాట, 3i క్యాప్ ప్లస్ 4i క్యాప్ ప్లస్ 5z క్యాప్ అలా ఇస్తాడనమాట, 5k క్యాప్ సారీ. సో ఇలా ఇచ్చినప్పుడు మీకు అర్థం అవ్వాలి, అంటే 3 యూనిట్స్ ఎక్స్ యాక్సిస్లో ఓరియంట్ అయ్యి ఉంది, 4 యూనిట్స్ వై యాక్సిస్లో ఓరియంట్ అయ్యి ఉంది అండ్ 5 యూనిట్స్ జెడ్ యాక్సిస్లో ఓరియంట్ అయ్యి ఉందని. సో దిస్ ఈస్ ద బేసిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టర్ ఇన్ ఇట్స్ వెక్టోరియల్ ఫామ్. సో ఇలా ఇచ్చినప్పుడు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్, సో చూడండి అమ్మ మ్యాగ్నిట్యూడ్ మనకి ఆ ట్రయాంగిల్ ఒకటి గుర్తుంటే అన్నీ వచ్చేస్తాయి. సో ఇక్కడ చూడండి ఈ ట్రయాంగిల్ ఉంది కదా, సో ఇదే వెక్టర్ వి బార్. సో లెట్సే ఇది ఒక ట్రయాంగిల్ కదా, ఈ విఎక్స్ బార్ అనే ఒక సైడ్, వివై బార్ అనే సైడ్, ఇది ఒక సైడ్. సో దీన్ని బట్టి ఈ వి బార్ ఎంత అవుతుంది, ఆర్హెచ్ అదే లైక్ పైథాగరస్ థియరం ప్రకారం మాడ్యులస్ ఆఫ్ వి బార్ ఇచ్ ఇస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వి బార్ ఈజ్ రూట్ ఓవర్ విఎక్స్ స్క్వేర్ ప్లస్ వివై స్క్వేర్. అర్థమైందా?
కావాలంటే మనం ఈ ట్రయాంగిల్ ఒకసారి ఇక్కడ మనం మళ్ళీ డినోట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే Vx is oriented along x-axis and Vy is along y-axis and this is the V bar in closing side. So magnitude of V bar from this triangle ఎలా చెప్పుకోవచ్చమ్మా, రూట్ ఓవర్ Vx స్క్వేర్ ప్లస్ Vy స్క్వేర్ అండ్ దిస్ టీటా. అంటే ఆ V బార్ అనేది ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అంటే అంటే డైరెక్షన్ చెప్తున్నాం. tan theta ఈజ్ ఈక్వల్ టు Vy బై Vx. సో మనకి ఎప్పుడైనా వెక్టర్ అనేది వెక్టోరియల్ ఫామ్లో ఇచ్చినప్పుడు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని యొక్క డైరెక్షన్ చెప్పడం చాలా సింపుల్ అనమాట. సో మ్యాగ్నిట్యూడ్ కావాలంటే ఈ ఫామ్లో వాడతారు, రూట్ ఓవర్ Vx స్క్వేర్ ప్లస్ Vy స్క్వేర్. అండ్ దాని యొక్క డైరెక్షన్ కావాలి ఎక్స్ యాక్సిస్తో అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు Vy బై Vx. ద ఓన్లీ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు రిప్రజెంట్. మీకు ఈ ట్రయాంగిల్ గుర్తుంటే మీకు అంతా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. అండ్ ఈ ట్రయాంగిల్ కూడా కష్టమేం కాదు. సో దిస్ ఈజ్ ద థింగ్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. ఇక్కడ వరకు మీకు అర్థమైతే రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ మీకు అర్థమైన ఉంటాయి. సో నౌ కమ్స్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏవైనా రెండు వెక్టర్ని ఎడిషన్ చేయడం. ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్. 1 minute. సో ఎడిషన్ ఆఫ్ వెక్టర్లో మనం ఫస్ట్ చెప్పుకోవాల్సింది కాంపోనెంట్ మెథడ్. ఏ మెథడ్ అమ్మా? ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్లో కాంపోనెంట్ మెథడ్. కాంపోనెంట్ మెథడ్ అంటే చెప్పాను కదా, దాని ఎక్స్ కాంపోనెంట్ బై కాంపోనెంట్ రూపంలో ఏదైనా ఒక వెక్టర్ని ఇస్తే ఎలా యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వీ హ్యావ్ V బార్ ఈజ్ రిప్రజెంటెడ్ బై Vx I క్యాప్ ప్లస్ Vy J క్యాప్. ఒక 2 డైమెన్షనల్ వెక్టర్ అనుకుందాం. అండ్ ఇంకొక వెక్టర్ ఇచ్చారు F బార్ విచ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై Fx I క్యాప్ ప్లస్ Fy J క్యాప్. ఇలా ఇచ్చి దీని ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ ఈ రెండింటిని V బార్ ప్లస్ F బార్ ఎంతో కనుక్కోమన్నాడు అనుకోండి. సో అప్పుడు జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ ఈ I కాంపోనెంట్స్ని యాడ్ చేయాలి ఫస్ట్. Vx ప్లస్ Fx. ఎందుకంటే ఈ రెండు సేమ్ డైరెక్షన్లో ఉంటాయి కదా, ఈ రెండు కూడా ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేసేవచ్చు. Vx ప్లస్ Fx I క్యాప్ ప్లస్ Vy ప్లస్ Fy J క్యాప్. సో ఏ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్స్లో ఏ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్స్ ఆ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్స్కి యాడ్ చేయడమే ఎండ్ ఆఫ్ ది డే. సో దిస్ ఈస్ ద V బార్ ప్లస్ F బార్ వెక్టర్. సో దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అవుతుందమ్మా? సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ V బార్ ప్లస్ F బార్. సో జస్ట్ ఇందాక మనం ఒక జనరల్ ఫామ్లో తిప్పుకున్నాం కదా, ఏదైనా V బార్ Vx I క్యాప్ ప్లస్ Vy J క్యాప్లో ఉన్నప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా ఈస్ Vx స్క్వేర్ ప్లస్ Vy స్క్వేర్ అని. సో సేమ్ అదే మెథడాలజీ ఇక్కడ అప్లై చేయండి. Vx ప్లస్ Fx హోల్ స్క్వేర్ ప్లస్ Vy ప్లస్ Fy హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్. V బార్ అండ్ F బార్ని యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్. అండ్ ద డైరెక్షన్ ఆఫ్ V బార్ అండ్ F బార్ tan theta ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుంది అదంటే Vy ప్లస్ Fy డివైడెడ్ బై Vx ప్లస్ Fx. సో ఇది దీని యొక్క డైరెక్షన్ అవుతుంది అనమాట. వాట్ ఇఫ్ ఒకవేళ వెక్టర్ అనేది కాంపోనెంట్ మెథడ్లో వెక్టర్స్ అనేవి కాంపోనెంట్స్ ఇవ్వకుండా జస్ట్ ఒక యాంగిల్ చేస్తుంది, ఇంత మ్యాగ్నిట్యూడ్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ V బార్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అండ్ మేకింగ్ యాంగిల్ theta వి 30 degrees అండ్ F బార్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అండ్ యాంగిల్ theta ఈక్వల్ టు 65 degrees. ఇలా రిప్రజెంట్ చేశాడంటే అంటే మనం కాంపోనెంట్ మెథడ్లో రిప్రజెంట్ చేయలేదు, జస్ట్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని యొక్క డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఇలా ఇచ్చినప్పుడు ఎలా యాడ్ చేస్తాం. కాంపోనెంట్స్ ఇస్తే చాలా సింపుల్, ఆ పర్టికులర్ డైరెక్షన్లో ఉన్న సేమ్ డైరెక్షన్లో ఉన్న కాంపోనెంట్స్ అన్నీ యాడ్ చేసేసి మనం మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో ఉంది అండ్ డైరెక్షన్ ఫామ్లో ఉంది డైరెక్ట్గా చెప్తాం. వాట్ ఇఫ్ వీడి ఇలా సో వెక్టర్ నోటేషన్ అయితే ఇచ్చాడు కదా, మ్యాగ్నిట్యూడ్ చెప్పాడు అండ్ డైరెక్షన్ కూడా చెప్పాడు. సో వీ షుడ్ ఫైండ్ ఏ వే టు డెవలప్ దిస్. అంటే కాంపోనెంట్ మెథడ్లోనే కాదు, ఇండివిజువల్గా మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి. సో దీనికి ఉపయోగపడేది లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్. లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్స్. సో దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో గెట్ రెడీ, లా ఆఫ్ ప్యారలలోగ్రామ్ వెక్టర్స్. మీకు ఏవైనా ఈ వీడియోకి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, మేము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి చిన్న షార్ట్స్ లాగా చెప్పడానికి ట్రై చేస్తాం. సో థ్యాంక్ యూ and see you tomorrow. Thank you. Sorry.